booked for alleged sexual assault. This action has been taken after a complaint by a former colleague. జానీ మాస్టర్ ఇప్పుడు నేషనల్ వైడ్ గా వైరల్ అవుతున్నాడు. ఇన్స్టాలో, యూట్యూబ్లో, ట్విట్టర్లో ఎక్కడ చూసినా జానీ 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 అండ్ కొందరు జానీ మాస్టర్ కాదు జానీ సిన్స్ అని కూడా అంటున్నారు. ఎందుకో తెలుసుకుందాం. ఇలాంటి స్పీడ్ అండ్ ట్రెండింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జానీ మాస్టర్ అలియాస్ షేక్ జానీ బాషా జూలై 2, 1982లో నెల్లూరు, ఆంధ్రప్రదేశ్లో పుట్టాడు. జానీ మాస్టర్ ఎంత పెద్ద కొరియోగ్రాఫరో మనందరికీ తెలుసు. ఎందుకంటే తను చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ తో కొరియోగ్రఫీ చేశాడు అండ్ తనకి చాలా బెస్ట్ కొరియోగ్రాఫర్ అవార్డ్స్ కూడా వచ్చాయి అండ్ లేటెస్ట్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది. నేషనల్ అవార్డ్ వచ్చిందో లేదో అప్పుడే నేషనల్ మీడియాకి ఎక్కిండు. అసలు ఏం జరిగిందంటే మనం కొన్ని ఇయర్స్ నుండి జానీ మాస్టర్ ని డి జోడీలోకి జడ్జి గా వస్తున్నాడని తెలుసు. అక్కడ ఒక అమ్మాయిని తన అసిస్టెంట్ గా పెట్టుకున్నాడు. తన పేరు, ఫోటో రివీల్ చేయకూడదు, అందుకే మేము చేయట్లేదు. కానీ జానీ మేకింగ్ వీడియోస్ లో చూస్తే తెలుస్తుంది. ఈ అమ్మాయిని కొన్ని రోజులుగా జానీ మాస్టర్ సెక్సువల్లీ అబ్యూస్ చేస్తున్నాడు. అందుకే తను ముంబై నుండి కాల్ చేసి రాయదుర్గ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చింది. పోలీస్ స్టేషన్ నుంచి ఒక 0 ఎఫ్ఐఆర్ రావడం జరిగింది. అక్కడ ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 ఇయర్స్. రాయదుర్గ్ పోలీస్ వాళ్ళు 0 ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. అసలు 0 ఎఫ్ఐఆర్ అంటే ఏంటి? తను ఉండే ప్లేస్ పోలీస్ స్టేషన్ కాకుండా వేరే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే దాన్నే 0 ఎఫ్ఐఆర్ అంటారు. దాని తర్వాత తను ఉన్న ప్లేస్ కి ఆ ఎఫ్ఐఆర్ ని ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇప్పుడు ఆ ఎఫ్ఐఆర్ లో తను ఏమని కంప్లైంట్ ఇచ్చిందో తెలుసుకుందాం. జానీ మాస్టర్ నేను మూవీ షూటింగ్ కోసం ముంబై వెళ్ళినప్పుడు హోటల్లో తనని సెక్షువల్ గా ఫోర్స్ఫుల్ గా అరెస్ట్ చేశాడు. ఈ ఇన్ఫర్మేషన్ ని బయట ఎవరికైనా చెప్తే నిన్ను వర్క్ నుంచి తీసేస్తా అండ్ ఈ ఇండస్ట్రీలో వర్క్ చేయకుండా చేస్తా అని బెదిరించాడు. అందుకే నేను ఎప్పుడు ఎవరికి చెప్పలే. కానీ రోజులు గడిసే కొద్దీ మల్టిపుల్ టైమ్స్ ప్రతి షూటింగ్ లో హరాస్ చేసేవాడు. సెక్షువల్ ఫేవర్స్ అడిగేవాడంట. క్యారీవాన్ లో ఎంటర్ అవ్వగానే జానీ ఆయన ప్యాంట్స్ ఇప్పేవాడంట. ఒకవేళ వద్దంటే నన్ను అబ్యూస్ చేసేవాడు. షూటింగ్ సెట్స్ లో కూడా అందరి ముంగట ఎక్కడ పడితే అక్కడ టచ్ చేసేవాడు. వన్స్ క్యారీవాన్ లో ఎంటర్ అవ్వగానే సెక్స్ కావాలని అడిగేవాడు. నేను వద్దంటే నా హెయిర్ పట్టుకొని అద్దం కేసి కొట్టేవాడు. లేట్ నైట్ మా ఇంటికి వచ్చి బయటికి వెళ్దాం అనేవాడు. నేను వద్దని అనగానే కూటిని పగలగొట్టేవాడు. ఎప్పుడు నన్ను పెళ్లి చేసుకో అనేవాడు. నా రిలీజియన్ మార్చుకో అనేవాడు. చాలా మందికి జానీ మాస్టర్ ఇస్లామిక్ రిలీజియన్ అని తెలియదు. సో దాంట్లోకి చేంజ్ అవ్వమనేవాడు. సో నేను జానీ మాస్టర్ దగ్గర నుండి బయటికి వచ్చి ఇండివిజువల్ గా వర్క్ చేస్తున్నప్పుడు ఒకరోజు జానీ మాస్టర్ అండ్ తన వైఫ్ ఇద్దరు కలిసి మా ఇంటి డోర్ ని ఫోర్స్ గా ఓపెన్ చేశారు అండ్ ఇంట్లోకి వచ్చి నన్ను రిలీజియన్ చేంజ్ చేసుకో, మా ఆయనని పెళ్లి చేసుకోమని తను కొట్టింది. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు జానీ వాళ్ళ వైఫ్ కూడా ఇస్లామిక్ కన్వర్ట్ అయింది అండ్ వాళ్ళ ఫ్రెండ్ ని కూడా కన్వర్ట్ చేసిందంట. ఇక్కడ విచిత్రం ఏంటంటే తన వైఫ్ నాకిలా జరిగింది, ఇలానే ఇంకో అమ్మాయికి ఇలా జరగకూడదని సపోర్ట్ చేయకుండా సిగ్గు లేకుండా పెళ్ళైన ఆయననే పెళ్లి చేసుకోమని అంటుంది. మరి ఇంత నీచంగా ఉన్నారేంటి ఈ జనాలు? సో ఈ మ్యాటర్ అంతా ఈ ఎఫ్ఐఆర్ లో ఉంది. ఈ మహానుభావుడు ఏం చేశాడంటే రీసెంట్ గా కోల్కతా కేస్ జస్టిస్ కోసం క్యాండిల్స్ పట్టుకొని ర్యాలీ తీశాడు. కానీ ఇప్పుడు అదే పని మన జానీ చేశాడు. ఇది ఎలా ఉందంటే చెప్పేవి నీతులు, దూరేవి గుడిసెలు. జానీ జానీ ఎస్ పప్పా, ఈటింగ్ మిషన్స్ ఎస్ పప్పా, టెల్లింగ్ లైస్ నో పప్పా, ఓపెన్ యువర్ వాట్సాప్. ఇప్పుడు చాలా మంది ట్విట్టర్ లో ఏమని ట్వీట్ చేస్తున్నారంటే గురువుని ఫాలో అవుతున్న శిష్యుడు అని అంటున్నారు. అసలు పవన్ కళ్యాణ్ ని ఎందుకు లాగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇలాంటి వాళ్ళ వల్లనే ఆ పార్టీకి తనకి బ్యాడ్ నేమ్ వస్తుంది. ఇతను ఒక్కడే కాదు, ఫ్యాన్స్ అని చెప్పి తన నేమ్ ని ఇలా చెడగొడుతున్నారు. ప్రజెంట్ జనసేన పార్టీ నుండి జానీని తీసేశారని లెటర్ పంపించాడు. ప్రజెంట్ జానీ పరారీలో ఉన్నాడు. చాలా మంది సెలబ్రిటీస్ కూడా ఈ విషయానికి రియాక్ట్ అయ్యారు. జానీ మాస్టర్ మీద సెక్షన్ 376 అంటే రేప్ అండ్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ అండ్ 323 వాలంటర్లీ కాజింగ్ హర్ట్ కింద కేసు నమోదు చేశారు. ఇప్పుడు ఇంకొందరు ట్విట్టర్ లో సాయిధరం తేజ్ ని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే మొన్న ఒక యూట్యూబర్ డార్క్ కామెడీ చేసినందుకు ఏపీ అండ్ టీఎస్ సీఎంస్ కి ట్వీట్ చేశాడు వెంటనే రియాక్ట్ కావాలని. కానీ ఇప్పుడు ఏమైంది అని క్వశ్చన్ చేస్తున్నారు. సో వాళ్ళని వీళ్ళని ట్యాగ్ చేసి చెప్పడం కాదు, ఫస్ట్ మనం క్వశ్చన్ చేయాలి. ఎందుకంటే ఈ రోజు ఆమెకి జరిగింది, రేపు మనకి జరగొచ్చు. ఏదో సాధిద్దామని వచ్చిన అమ్మాయిలకి ఈ ఇండస్ట్రీ ఇలా చేస్తుంది. అండ్ రీసెంట్ గా చూసుకున్నట్టయితే మలయాళం ఇండస్ట్రీలో కూడా ఇలా జరిగింది. ఇప్పుడిప్పుడే ట్విట్టర్ లో జానీ మాస్టర్ తో పనిచేసిన అసిస్టెంట్లు నిజాలు చెప్తున్నారు. అదేంటంటే తనతో వర్క్ చేసే లేడీస్ తో మాట్లాడే తీరు బాగుండేది కాదని. సో ఇలా రేప్ చేసిన వాడికి ఎలాంటి శిక్షలు ఉంటాయో మేము ఒక డీటెయిల్డ్ వీడియో చేసాం, డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాం, వెళ్ళి చూడండి. సో ప్లీజ్ ఆ అమ్మాయికి జస్టిస్ జరిగేటట్టు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జానీ మాస్టర్ ఎలా రియాక్ట్ అవుతాడో లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ ఏదైనా అప్డేట్ వస్తే మళ్ళీ వీడియో చేస్తాం. స్టే ట్యూన్.